గణపతి నవరాత్రులు పురస్కరించుకుని స్వామివారి స్వరూపం విశిష్టతను తెలుసుకుందాం. బాలగణపతి స్వరూపం వినాయకుని 32 స్వరూపాలలో విశిష్ట కలిగిన 12 స్వరూపాలలో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది బాల అంటే పిల్లవాడు. ఈ రూపం బాల్యం, అమాయకత్వం, ఆనందం మరియు స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా బాలగణపతిని మూలాధార చక్రానికి అధిపతిగా భావిస్తారు. ఈ చక్రం భూమికి, శారీరక శక్తికి మరియు స్థిరత్వానికి సంబంధించినది. బాలగణపతి విశిష్టత వర్ణం. బాలగణపతి సాధారణంగా బాలసూర్యుని మాదిరిగా ఎరుపు వర్ణంలో బంగారపు కాంతులతో ఉంటాడు. ఈ రంగు జ్ఞానానికి, శక్తికి మరియు శుభాన్ని సూచిస్తాయి. 4 చేతులు. బాలగణపతికి 4 చేతులలో 4 రకాల పండ్లతో ఉంటారు. వాటిలో మామిడి పండు, అరటిపండు, పనసపండు, చెరుకుగడ మరియు మోదకం ముఖ్యమైనవి. ఇవి భూమి యొక్క సారవంతమును, ప్రకృతి యొక్క సంపదను సూచిస్తాయి. ఆనందం మరియు ఆరోగ్యం. బాలగణపతిని పూజించడం వల్ల ఆనందం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. విశిష్టత. బాలగణపతి శ్రీ మహాగణపతి యొక్క బాలరూపం. ఈ రూపాన్ని ముఖ్యంగా బాల్యం, అమాయకత్వం మరియు సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రూపం గణపతిని పూజించడం వల్ల పిల్లలకి మంచి అలవాట్లు, వివేకము మరియు చదువులపై ఆసక్తి, ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతుంది మరియు వారి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. బాలగణపతి కొలువైన ప్రసిద్ధ క్షేత్రాలు. మహారాష్ట్రలోని లేన్యాద్రిలో గిరిజాత్మజ్ గణపతి. ఇది అష్ట వినాయక క్షేత్రాలలో 6వ క్షేత్రం. బాలగణపతి జన్మస్థలంగా ప్రసిద్ధి. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తిలతర్పణపురిలో ఆది వినాయకుడు ఆలయం భారతదేశంలో వినాయకుడి ఆలయాలలో ప్రత్యేకమైనది. ఇక్కడ గణపతి గజముఖంతో కాకుండా మానవ ముఖంతో కొలువై ఉంటారు. ఈయనను నరముఖ గణపతి అని అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శ్రీ బాల విఘ్నేశ్వర మహాగణపతి ఆలయం సికింద్రాబాద్ లో ఉన్న ఆలయం బాలగణపతికి అంకితమైనది. ఓం నమో గణాధిపతయే నమః.